తర్వాత బాబు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడేమో అనిపించింది. ఎందుకంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తు చేసుకున్నాడు. బాబు గూడా చెప్పాడు. నాకు నాన్నగారంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. నేనెప్పుడు మా నాన్న మాట వింటూ ఉంటాను. కానీ ఒకటి వినేవాడిని కాదు. మా నాన్నగారు నన్నెప్పుడు పౌరాణికం చెయ్యి, పౌరాణికం చేయరా నువ్వు గెటప్‌లో బావుంటావు అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆయన నా మాటలు ఆయన వింటున్నారేమో అనిపిస్తుందని అన్నాడు. అక్కడ నాకైతే నిజంగా చాలా టచింగ్‌గా అనిపించిందిరా! ఇప్పుడు కృష్ణ గారు గాని ఆ స్టేజ్‌లో ఉండుంటే, అక్కడ కూర్చొనుంటే పొంగిపోయేవారేమో. ఎందుకంటే రాజమౌళి రివీల్ చేసేసాడు లార్డ్ రామా అని. అదే కదా! అరే గౌరీ లార్డ్ రామా నాకు అనగానే మ్యాడ్ మ్యాక్స్ రా నాకు. మ్యాడ్ మ్యాక్స్. నేను మెంటల్ అయిపోయాను నేను. నేను అంటే ఒకటి చెప్తున్నానురా. 2027 సమ్మర్ కల్లా ఎవ్వడైతే హ్యాటర్స్ నేను నిజంగా చెప్తున్నా ఇది అతిశయోక్తో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎవ్వడైతే బాబుని ఇప్పటి వరకు ఇవి చేయలేడు, అవి చేయలేడు అని వంక పెట్టారో అందరికి ఇది మూసుకునేలా రాజమౌళి ప్లాన్ చేసాడేమో చాలా అనిపిస్తుంది. చాలా ఘోరంగా బాబు రాముడు నువ్వు జస్ట్ ఇమాజిన్ ప్రభాస్‌నే బాహుబలిలా చూపించినప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఒకలా చూపించాడు, సెకండ్ పార్ట్ లో అమాంతం పైకి లేపిస్తాడు. ఇంకా బాబుని ఇంకా కృష్ణుల్లాగా అనుకుంటాం మన ఫ్యాన్స్ అందరం. అవునవును. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కృష్ణులాగే ఊహించుకుంటాం. ఇమేజెస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆల్రెడీ చిన్న గ్లింప్స్ చేసి సినిమాలో ఏతోని గట్రా కృష్ణులాగే చేస్తారు. కానీ రాముడు అంటే ఒక ఎమోషన్ రా అందరికి. అవును, చాలా ఎమోషన్ అన్నమాట. ఇంకా ఎలా కనెక్ట్ అయిపోతారంటే ఇంకా సినిమాలో మహేష్ బాబు కట్అవుట్ ఇలా రాముడిది పడాలి. నువ్వు జస్ట్ ఇమాజిన్ సంగం సర థియేటర్ ముందు ఒక 100 feet కట్అవుట్ రాముడిది ఎలాగుంటది. హైదరాబాద్ సుదర్శన్, మన బెంగళూరులో సంజయ్ థియేటర్ గాని అబ్బాబా ఇంకా చెన్నైలో రోహిణి సూపర్. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, సంగం సార్ తో నీకు ఇప్పుడే హామీ ఇచ్చేస్తున్నాము. థియేటర్ ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడే